నమస్కారం. ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ ప్రచార విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం ఏవేసీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 174 పలమనేరు నియోజకవర్గం నందు నేడు జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సెంటర్ నందు పాల్గొని పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకుంటున్నారు. పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ ప్రచార విషయంలో వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆర్డీఓ సర్ది చెప్పడంతో ఇరు పార్టీలు వెళ్లిపోయాయి. బాబు శంకర్ అక్కడ ఎందుకు వాళ్ళంతా అంతే సెల్ ఫోన్ అక్కడ చెప్పాలా ఖాళీ చేయాలా పదండి మీరు పదండి ఎవరు నిలబడదు పదండి 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 మీరు ఓట్లేసా కొంచెం హలో వెనకాల
अंदर अंदर 2 दिन जाओ వచ్చినాను అదే ఉండమని చెప్పి అనుకున్నాను. సరే వినాయకన్నా వాళ్ళు కూడా పంపిస్తాం పదండి వాళ్ళు మాత్రం గుంపులు పెడుతున్నారు, మమ్మల్ని మాత్రం పంపించారు. 10 గంటలకు వచ్చినా లోపల పంపిస్తారు, 10 గంటలకు వచ్చినా లోపల పంపిస్తారు. 10 గంటలకు వస్తే కూడా మీరు ఏజెంట్గా పంపిస్తారు లోపలికి. ఒక్కొక్కరికి రూల్ ఉండదు కదా, అందరికి ఒకటిగానే పెట్టండి. సెల్ఫ్ చేస్తా వాళ్ళెవరో ఫోన్ చేస్తే మీరు కూడా వద్దులే, ఫోన్ చేస్తే గుంపులు పెట్టుకుంటా ఉన్నారు. అందరికి ఒక న్యాయం ఉండాలి. ఎవరైనా వస్తే మేము వాళ్ళు నమస్కారం పెడితే మేము నమస్కారం పెడుతున్నాం, కానీ మేమేం క్యాంపెయిన్ చేయట్లేదు కదా ఇక్కడ. కాదు, మేము క్యాంపెయిన్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు 10 మెంబర్స్ వాడే గుంపుగా కూర్చోన్నారు. నేను పోతాను వాళ్ళు ఉండే నాకేం నష్టం లేదు, వేసేవాడు ఎట్లా నాకు వేస్తాడు అడే. అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం.
అడుగు ఏడద్దు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పోలింగ్ డేటు. పోలింగ్కు ఉత్సాహంగా ఎప్పుడూ గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేసుకునేటువంటి సందర్భం లేదు. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 50% 60% కంటే ఎక్కువ ముందుకు పోయిన అప్లై చేసిన సందర్భాలు లేవు. దాంట్లో కూడా ఎక్కువగా ఇన్వాలిడ్ అయ్యేటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 99% ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేసుకున్నారు. ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనడానికి ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి పోలింగ్ సరళే దానికి నిదర్శనం. ఏ ఉద్యోగస్తుడు కూడా ఓటు వేయకుండా బయటకు పోయే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలు కూడా ఎండనకుండా అక్కడ కూర్చోకుండా ఓటు వేసేసే పోవాలనేటువంటి ఒక కమిట్మెంట్తో పోలింగ్ బూత్ దగ్గర కూర్చోన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం పైన ఎంత అన్రెస్ట్ ఉంది, ఎంత వ్యతిరేకత ఉందన్నది ఒక నిదర్శనం. ఖచ్చితంగా రేపు మా జనరల్ పోలింగ్లో కూడా మే 13న జరిగేటువంటి జనరల్ పోలింగ్లో కూడా ఇదే సరళి కనపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు పోలింగ్ అయినటువంటి ఓట్లలో దాదాపు 90% పైనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయి. రేపు మళ్ళీ జనరల్ పోలింగ్ డేట్లో కూడా ఇదే సరళి ఉంటుందనేటిది ఈరోజు పల్స్ పెడితే తెలిసిపోతూ ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉద్యోగస్తుల కుటుంబాలు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పైన కసి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కసి తీర్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు. ఈరోజు వాళ్లకు ఆ కసి తీర్చుకునేటువంటి అవకాశం, ప్రభుత్వం పైన వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత తెలిపేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా రేపు జూన్ 4వ తేదీ ఖచ్చితంగా తెలవబోతూ ఉంది. దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కింద స్థాయిలో నిగూఢంగా లోపల ఉన్నటువంటిది ఏవైతే ఈరోజు అండర్ కరెంట్ అంటారు, దాన్ని అండర్ కరెంట్ అనేది ఏ రకంగా ఉందనేది ఈరోజు ఈ పోలింగ్ సరళ బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఆ అండర్ కరెంటు రేపు మే 13 నాడు కూడా క్లియర్ కట్గా ఓపెన్ అవుతుందని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ పలమనేరు నియోజకవర్గం నందు నేడు జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పోలింగ్ సెంటర్ నందు పాల్గొని పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్న ఓటర్లను అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, వాసు మరియు మున్సిపల్ చైర్మన్ చాముండేశ్వరి సుధాకర్, గణేష్ యాదవ్ మరియు ఇతర నాయకులు కోరారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో కుప్పంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఉద్యోగిని కోరుకుంటున్నా, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి మన కుటుంబాల నుండి మనం ఉద్యోగస్తులమైన ఆ గ్రామీణ ప్రాంతాలు భవిష్యత్తు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి. ఏ విధంగా అంటే మనకి ఈరోజు విద్యాపరంగా, వైద్యపరంగా, సామాజిక ఆర్థిక భద్రత కల్పించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. రాబోయేటువంటి తరాలకు కూడా మంచి విద్య, వైద్యం, సామాజిక భద్రత కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దాదాపుగా వ్యవసాయ కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలు, మధ్యతరగతి కుటుంబాలు ఇంకా వచ్చిన వాళ్ళే. కాబట్టి అది గుర్తించుకొని రాబోయేటువంటి తరాలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు కావాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు సాయంత్రం ఏవీసీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అది ఆ రోజు మరి ఎప్పుడో రెండో రోజు వేసినాం, అది పంపిలేదు. సాయంకాలం 7 గంటలకు ఇస్తాం. మన పలమనేరులోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిజంగానే చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ పలమనేరులో ఇక్కడే కాదు అందరినీ పాలించే వాళ్ళు, 10 మందికి విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళు, 10 మందిని ఒక సద్మార్గంలో నడిపించే వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు ఊహించనే లేదు. తప్పకుండా ఈరోజు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా. వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు, వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు అందివ్వాలని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను. కాబట్టి తప్పకుండా ఈరోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కలిసి ఈరోజు పలమనేరుని పాలించుకుంటాం. దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రియల్గానే చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా రేపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నేను మీ అందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నాను. నన్ను నమ్మి ఇంతమంది మద్దతు తెలిపినారు. తప్పకుండా ఈ పలమనేరు అభివృద్ధి ₹1 లంచం ముట్టకుండా ₹1 కూడా నేను వచ్చేసినా వేరే ముడుపులు ఎమ్మెల్యే ముడుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి మెలిసి తప్పకుండా వీళ్ళందరికీ పాలన అందిద్దాం. పలమనేరు అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యేలతో సమానం. ఇక్కడున్న ప్రెస్ సహోదరులు కానీ ఇప్పుడుండే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలతో సమానులే. ఎందుకంటే అందరం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో అందరూ భాగమే. ఎమ్మెల్యే ఒక్కడి చేతిలో కాదు. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ, అదేవిధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విష్ చేయడం చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం కలిగింది. చాలా సంతోషం వేసింది. అదేవిధంగా వెంకటగౌడనైతే దగ్గరకు వచ్చి 10 సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చి కలవడం రియలీ చాలా సంతోషం. కార్ దగ్గర వరకు వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేసిన షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్పగా అందరూ వచ్చేసిన నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. చాలా గ్రేట్ బ్రదర్, గొప్పగా చేస్తున్నారు అని ఆయన కానీ అమరన్న కూడా ఆయన దీంతో ఆయన కానీ సంఘీభావం తెలపడం రియలీ చాలా సంతోషంగా ఉంది. ఇది కదా కాంగ్రెస్ పార్టీ విజయం. 20 ఏళ్ళ నుండి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి అయ్యో 10 సంవత్సరాల నుంచి మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది అని. ఈరోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలందరూ గ్రేట్ సూపర్గా మీరు వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ విజయం సాధించేసినాం మనమంతా. తప్పకుండా రాజకీయంగా ఈ 10 సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందుకులతో కొట్టుకుంటా ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పలమనేరులో ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది. కాబట్టి తప్పకుండా ఈరోజు అభివృద్ధి ఏట్లో ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోయింది. అభివృద్ధి ఈరోజు ప్రభుత్వ భూములు మున్నంత కూడా వెళ్ళిపోయింది. అభివృద్ధి ఈరోజు కనీసం గుడికి నీళ్ళు లేకుండా బిందుకులతో కొట్టుకుంటా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి పలమనేరులో సాగునీరు లేకుండా అయిపోయింది. ఈరోజు అభివృద్ధి మిల్క్ రైతులకు అస్సలు ఏం చేయాలో తెలియకుండా ఆవులు అమ్మేస్తూ ఉన్నారు. వాముడు కసువు నుంచి కట్లు అమ్ముకొని అర్ధకడుపు వేసుకుంటా ఉన్నారు ఆవులకంతా. కాబట్టి సిల్క్ రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ ఆలోచన చేయాల్సిన వరవరవరే ఇది మనము పలమనేరు పట్టణం చాలా అట్టడుగున పడిపోయిందని చెప్పి వీళ్ళందరూ ఒక్కటై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి పల్లెలోనే ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లే. ఎందుకంటే 15 ఎంపీలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసింది. అందుకే మైనారిటీ సోదరులందరూ ఆలోచన చేస్తున్నారు. చర్చిలో ఉండే పెద్ద పెద్ద మత పెద్దలు కానీ మన క్రిస్టియన్ సోదరులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మన బలిజాస్ కానీ అదేవిధంగా ప్రతి కులము మొత్తము ప్రతి ఒక్క వర్గాలు
80% ఆఫ్ ఓటర్స్ స్వచ్ఛందంగా ఫిక్స్ అయిపోయినారు ఈరోజు కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పని. ఇంకొక 25-30% మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ వచ్చేసిందన పట్టుకున్న దానికి 75% ఓటింగ్ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది. ఈరోజు మీరందరూ ఉన్నది ఇంకా 7-8 రోజులు. ఈ 7-8 రోజుల్లో మీరు పట్టం కడితే 2,000 రూపాయలు కావాలన్నా, 2,400 కోట్లు కావాలన్నా మీ అందరికీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 2,000 రూపాయల నోటు కావాలన్నా, 3,000 రూపాయల నోటు కావాలన్నా, లేకుండా ఉంటే మీకు 2,400 కోట్ల అభివృద్ధి కావాలన్నా మీ అందరికీ ప్రజలందరికీ ప్రశ్నిస్తూ ఉంటాను. తప్పకుండా ఈసారి 2,400 కోట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. ఈ ప్రెస్ సహోదరుల సమక్షంలో ₹1 లంచం ముట్టకుండా 2,400 కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు. మేము డబ్బులు ఇస్తూ వచ్చి మాకు ఓట్లే లేదని ఒకరు, నేను డబ్బులు ఇస్తే నాకు ఓట్లే లేదని ఒకరు, ఆడొచ్చి వాడికి ఎంతో ఇస్తుంది కదని ఒకరు. అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగాను మళ్ళీ పలమనేరులోను అక్కడక్కడ జరిగే విషయాల గురించి నేను చెప్తున్నాను. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. కానీ ₹1 కూడా పంచకుండా ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఈరోజు చేసిన ఇచ్చేసి దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీకి కానీ ₹1 కూడా నేను ఇవ్వలేదు సార్. దైవ సాక్షిగా ఇవ్వలేదు. ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ₹1 కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోకుండా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మద్దతు తెలిపినారు. ఇది కదా నిజమైన విజయం అంటే. చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఒక న్యాయానికి ఓటేయాలని ₹1 కూడా ఆశించకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను. మీనింకనే రాష్ట్రము దేశము అంతా బాగుపడుతుంది. ₹1 ఆశించకుండా మీరు ఓట్లు వేసినారు. ఈరోజు ఆ ఓట్లు వేసిన వాళ్ళని ఇంకానే ఈరోజు నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, మీ నల్లగొండపల్లి శివశంకర్, బి శివశంకర్ 3వ నెంబర్కి మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యేని చూసినాం, రెండోసారి ఇంకో ఎమ్మెల్యే చూసినాం, మూడో నెంబర్లో ఈ బి శివశంకర్ చెయ్యి గుర్తుకు ఓటేసి తప్పకుండా గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.